ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను ఆశ్రమానికి శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి నగదు దాతలు BE 1975 ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ సభ్యులు, USA నుండి, హైదరాబాద్ నుండి వారి మిత్రులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, BE 1975 ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఆశ్రమానికి మరియు మీ బ్యాచ్ గ్రూప్ సభ్యులందరూ కూడా ఈ ఆశ్రమానికి శాశ్వత నివాసం కోసం మీరు డొనేషన్ ఇచ్చి దాంతో వచ్చేది ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ముక్కోటి దేవతల దీవెనలు, 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఆ పరమశివుని ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు భగవంతుని దీవెనలు, 25 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ వై ఉపేంద్ర గారికి, శ్రీమతి స్వప్న గారికి USA వాస్తవ్యులు, శ్రీ వి పవన్ కుమార్ గారికి, జ్యోతి గారు USA వాస్తవ్యులు, శ్రీ కె శేషబాబు గారు, సంధ్యారాణి హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ KS శర్మ, జయలక్ష్మి గారు హైదరాబాద్ వాస్తవ్యులు, అలాగే కె ఆనంద్ గారు, ఉషా గారు USA వాస్తవ్యులు, అలాగే శ్రీ అనంత ఆదినారాయణ గారు, శ్రీమతి శేషురావు గారు USA వాస్తవ్యులు, శ్రీ కె హనుమంతరావు గారు, శ్రీమతి సరోజ గారు USA వాస్తవ్యులు, శ్రీ పి సుబ్రహ్మణ్యం గారు, మృదుల గారు హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ సత్యనారాయణ గారు, శ్రీమతి దుర్గా భవాని గారు హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ జూలూరి పెంటయ్య గారు, పుష్పలీలమ్మ గారు హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ జి యాదవ్ రెడ్డి గారు, శ్రీమతి అరుణ గారు హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ బిఆర్ చంద్రశేఖర్ గారు, లక్ష్మి గారు USA వాస్తవ్యులు, శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు, సువర్ణ గారు హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ ఎల్ వెంకటరెడ్డి గారు, శ్రీమతి సరస్వతి గారు మరియు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని దీవెనలు, 25 మంది ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, మీకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీర్ఘాయుష్మాన్ భవ. పేరు పేరున ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి స్వప్న గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి సంధ్యారాణి గారికి, శ్రీమతి జయలక్ష్మి గారికి, శ్రీమతి ఉషా గారికి, శ్రీమతి శేషరావు గారికి, శ్రీమతి సరోజ గారికి, శ్రీమతి మృదుల గారికి, శ్రీమతి దుర్గా భవాని గారికి, శ్రీమతి పుష్పలీలమ్మ గారికి, శ్రీమతి అరుణ గారికి, శ్రీమతి లక్ష్మి గారికి మరియు శ్రీమతి సువర్ణ గారికి, శ్రీమతి సరస్వతి గారికి మీకు ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పార్వతీదేవి దీవెనలు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమం కోసం మరియు ఈ గౌరవ గ్రూప్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మరియు ఈ ఆశ్రమానికి ఉపేందర్ గారి మరియు శేషబాబు సార్ గారు, పెంటయ్య గారు ఆశ్రమ శాశ్వత నివాసం కోసం డొనేషను పునాది వేసి దానికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఆశ్రమానికి మీ డొనేషన్ రూపాన రావడంతో మరియు ఈరోజు ఈ లాస్ట్ మంత్ మేము ఆశ్రమానికి కూడా శాశ్వత నివాసం కోసము అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మండే రోజు ఇది అగ్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. దీనికి ఇక్కడ ఆశ్రమంలో 1 కిలోమీటర్ దూరాన మరియు అది 28,000కి గజం లాగా 300 గజాలు మరియు ఆశ్రమం శాశ్వత నివాసం కోసము మీరు పునాది వేయడం జరిగింది. మీ గ్రూప్ సభ్యులందరూ దానికి ఇప్పుడు ఆశ్రమం శాశ్వత నివాసం కోసము ప్రతి ఒక్కరు ముందుకు రావడంతో మరియు దానికి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరొక్కసారి ఈ గౌరవ గ్రూప్ సభ్యులందరికీ కూడా BE 1975 ఉస్మానియా డోనర్ గ్రూప్ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ఆశ్రమానికి ఈ 65 మంది 70 మంది వయోవృద్ధులను ఒక తల్లిదండ్రులుగా భావించి ఈ ఆశ్రమానికి మీరు మళ్ళొక్కసారి ఈ ఆశ్రమం కోసం ఆలోచించాలని కోరుకుంటూ,
వీరందరూ మీ తల్లిదండ్రులుగా భావించి ఈ ఆశ్రమానికి మీరేమన్నా డొనేషన్ రూపాన ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే ఇది కొనడానికి కూడా కారణం ఏంటంటే ఈ ఆశ్రమానికి మనము గత 8-9 సంవత్సరాల నుండి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 11,000 డొనేషన్, 11,000 రెంట్తోని నడిచింది. ఇప్పుడు దీన్ని 48,000 రెంట్ చేయడం జరిగింది. ఇది చేయడంతో ఇక్కడ మెంటలీ డిజేబుల్ వాళ్ళు బాగా అరవడంతో అప్పుడు చుట్టూ ఇల్లు లేకుండే, ఇప్పుడేమో చుట్టూ ఇల్లులు అయిపోయే వరకు, వాళ్ళకి చుట్టూ హౌజెస్ అయిపోయే వరకు ఇక్కడ ఈ అనాథలు మరియు మెంటలీ డిజేబుల్ వాళ్ళతో కూడా అరవడం, కీకలు పెట్టడంతో కూడా కాలనీ వాళ్ళందరూ కూడా మరియు ఖాళీ చేయమని చెప్పేసి మరియు వాళ్ళు ఆశ్రమంలో ఉన్న ఓనర్ని మనకు ఒత్తిడి చేయడం జరిగింది. దానికి ఖాళీ చేయాలని చెప్పేసి అంటే ఇది కొంచెము ఇక ఇక్కడ ఉంటే మళ్ళీ వీళ్ళంతా ఇంతమందిని తీసుకొని నేను ఎక్కడికి పోవాలనే ఉద్దేశం మీద ఒక ఇంట్లో 4 ఉంటే ఒక ఇల్లు కాదు 10 ఇళ్ళైనా మారగలుగుతాను. మరియు ఈ 65-70 మందిని పట్టుకొని నేను ఎక్కడికైనా వెళ్ళాలనే ఉద్దేశం మీద మరియు పెంటయ్య గారితో నేను చర్చించడం జరిగింది. మరియు తను కూడా మరి ఒక 300 గజాలు తీసుకుందామని చెప్పేసి ముందుకు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. మీరు దీనికి 2 lakhs ఫిక్స్డ్ డిపాజిట్తోని ఈ శాశ్వత నివాసం కోసానికి ఒక పునాది రాయేశారు. ఇప్పుడు కూడా మీరందరూ కూడా ఒక పెద్ద మనసు చేసుకొని మరియు ఈ 70 మంది తల్లిదండ్రుల కోసం మరొక్కసారి మీ మనసును, వీళ్ళందరి మనసును అర్థం చేసుకొని మరియు వీళ్ళని రోడ్డు పైన పడవద్దనుకుంటే మీరు కూడా ఒక పెద్ద మనసు చేసుకొని ఈ ఆశ్రమాని కోసం, శాశ్వత నివాసం కోసం మీరందరూ డోనర్స్గా ముందుకొచ్చి మరియు ఇదొక్కటి మాకు ఆశ్రమం మనకు శాశ్వత నివాసం కల్పించాలని కోరుకుంటూ మీ బ్యాచ్ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఈ 65 మంది వయోవృద్ధుల తరపున, నా తరపున కూడా రిక్వెస్ట్ చేస్తూ వీరందరి తరపున కూడా మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కసారి పెద్ద మనసు చేసుకోండి సార్. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఒక మెసేజ్ రూపాన మీ గ్రూప్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ తలా కొంచెం వేసుకుంటే అది బర్డెన్ కాకుండా ఉంటుంది. ఒక్క పెద్ద మనసు చేసుకొని ఇది ఒక్కటి సార్ మా కళ నెరవేరుతుంది సార్. ప్లీజ్ రిక్వెస్ట్, మా అందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. అలాగే ఈరోజు ఈరోజు BE 19-7 ఉస్మానియా బ్యాచ్ డోనర్ గ్రూప్ సభ్యులందరూ మరియు ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ వాటర్ మిలాన్, రైసు, అలాగే వంకాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ.